జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే మోందా తుఫాను కారణంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఇటు మల్యాల కొడిమ్యాల అలాగే జగిత్యాల పట్టణంతో పాటు కోరుట్ల మెట్పల్లి ధర్మపురి ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి మధ్యలో అప్పుడప్పుడు వర్షం నిలిచిపోయినప్పటికీ కూడా మళ్ళీ మధ్యాహ్నం 3 తర్వాత నుంచి భారీగా ప్రారంభమైంది. 3 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ముసురుతో కూడిన వర్షము, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా కొన్ని మండలాల్లో కురుస్తున్నటువంటి సందర్భం. అయితే వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అయితే సూచించారు. ఏ ఒక్కరు కూడా సెలవు తీసుకోకుండా మండల స్థాయిలో ప్రతి ఒక్క అధికారి కూడా వ్యవహరించాలి. ఈ వర్షాల కారణంగా ఎటువంటి నష్టం వాటిల్లినా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సందర్భంగా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇంకా ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నప్పటికీ రేపటికి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులైతే కాస్త అప్రమత్తమయ్యారు. మరొక వార్త, ఇటు భారీ వర్షాల నేపథ్యంలో ధర్మపురి అలాగే ఇటు వెల్గటూరు మండలం కోటిలింగాల ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నది పరివాహిక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలనైతే అధికారులు అప్రమత్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో చేపల వేటకు వెళ్ళొద్దంటూ చెప్పడం జరిగింది. ఎందుకంటే నీటి మట్టం ఎల్లంపల్లి నీటి మట్టం పెద్ద సంఖ్యలో రావడంతో ఈ క్రమంలో ఇప్పటికే చేపల వేటకు వెళ్తున్నటువంటి వారు కూడా తక్షణమే తిరిగి రావాలి. అలాగే గొర్రెల కాపర్లు ఇటు ఈ కాపర్లంతా కూడా ఆ వైపు వెళ్ళకూడదంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తూనే ఆ గోదావరి నది ప్రవాహక ప్రాంతాల్లో అధికారులు అలాగే పోలీసులచే బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇవాళ మధ్యాహ్నం నుంచే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం, రేపు కూడా ఇదే తీవ్రత ఉన్నటువంటి సందర్భంలో మరి ఏ విధంగా ఉండబోతోంది, మరి అధికారులు ఏ విధంగా దీన్ని చర్యలు తీసుకుంటారు, సహాయక చర్యలు ఏ విధంగా చేపడతారో చూడాల్సి ఉంది.